నగదు రహిత వైద్య చికిత్స కోసం డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, కార్మిక ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్చ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నాంపల్లి టీఎన్జీఓ భవన్లో కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు షరతులు అంగీకరించి నాటి ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఏర్పాటు చేసి ఎంతో మంది ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేసిందన్నారు. ఇన్సూరెన్స్ అది ప్రీమియం కానీ ఈ క్యాడ్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా మార్చుకునే అవకాశం ఉందని సిఎస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్ అయితేనేమి 7.57 ఇది వర్తిస్తుంది. మేము ప్రభుత్వాన్ని అడిగాము, సిఎస్ గారిని కూడా అడిగాము. మా టోటల్ 15,25,000 మంది ఆల్ ఎంప్లాయీస్ కూడా దీన్ని చేయాలి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, టెంపరీ, అంగన్వాడీలు, ఆశాలు, గ్రామ పంచాయతీ వర్కర్లు మొత్తం కూడా అందరికి కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి సిఎస్ గారు చెప్పారు చైర్మన్ హోదాలో. మేము ఫస్ట్ ఫేజ్గా పెన్షనర్స్కి ఇంప్లిమెంట్ చేస్తాము. తదుపరి 2-3 months 6 months తర్వాత అందరికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి చేశాము. తదుపరి ఇటుపైన పూర్తిగా మొడాలిటీస్ అన్నింటిలో కూడా మా ఉద్యోగ సంఘాలు, మా పెన్షన్ సంఘాలు, మా సీనియర్ అధికారులతో కూర్చొని ప్రభుత్వం కొత్తగా 1.02 crores రాత్రి క్యాబినెట్ మీటింగ్ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు మా ఈహెచ్ఎస్ మీద ప్రకటించడం జరిగింది. దానివల్ల మేమందరం కూడా టీజీఐసీ తరఫున కానివ్వండి, మా మహిళా పెన్షన్స్ అందరి తరఫున కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. తల్లులుగా మా దీవెనలు ఎప్పుడు ప్రభుత్వానికి ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మా కొడుకు లాంటి వాళ్ళు. ఇటువంటి ఆలోచన రావడము, ఇంత లేట్ అయినా ఇంత మంచి అవకాశాలు ఇవ్వడం మాకు పెన్షనర్స్గా మేమందరం హర్షించదగ్గ విషయం.